భక్తుడు అన్నాడట, 10 కోట్ల మంది స్త్రీలు అనుభవించిన ప్రసవ వేదన ఒక యేసుక్రీస్తు అనుభవించాడు అన్నాడు. అది సామాన్యమైన శిక్ష కాదురా నాయన, చాలా క్రూరమైనది. ఎందుకంటే ఆ భరించటం, ఆ మనసు మీద పడాలి భారం. మీరు అనుకుంటారు, ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి క్రైస్తవ ప్రపంచంలో సువార్తలో విన్నటువంటి సమాచారం ఒకే ఒకటి ఏంటంటే, యేసు ప్రభు శరీరం గాయపరచబడింది, శరీరం ఇబ్బంది పడింది, శరీరం శ్రమ పడింది, అంతే కదా, అంతే తెలుసు. కానీ మనసు గాయపడింది, మనసు భరించింది, మనసు ఇబ్బంది పడింది. ఆయన మానసికంగా కూడా బాధ తీసుకున్నాడు. అందుకే ఆయనలో కూడా కార్టిసాల్ విడుదలైంది, అడ్రినలిన్ విడుదలైంది, రకరకాల రసాయనాలు విడుదలయ్యాయి, ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తీవ్రమైన ఒత్తిడితో శ్వేత గ్రంథుల క్రింద ఉన్న రక్తనాళాలు పగిలిపోయి చెమట బయటకు వచ్చింది. ఇప్పుడు రెండో ఘట్టంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలలో అత్యంత స్కార్జింగ్, అత్యంత ప్రమాదకరమైన కొరడా దెబ్బల సమయం. కోడుతుంటే ఎముకలు స్థానం కదిలిపోయాయి. అలా ఎన్ని దెబ్బలు కొట్టారో ఆ రాత్రంతా. అలా కొట్టి 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 పిలాతు ముందుకు తీసుకొచ్చేసరికి యేసుక్రీస్తు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయన సాదాసీదా నరమానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన సాదాసీదా మానవుడుగానే శిక్ష అనుభవించాలి. మన వంటి బలహీనతలు కలిగి ఉండాలి, మన వంటి రక్త మాంసాలు కలిగి ఉండాలి, మన వంటి దేహంలో ఆయన బాధ అనుభవించాలి. అది శిలువ ఘట్టం అంటే. అందుకే ఎవరు చేయలేరది, ఆయన మాత్రమే చేయదగినటువంటి గొప్ప కార్యం గనుక ఆ విషయాన్ని అక్కడంత స్పష్టంగా వ్రాయించాడు. ప్రియమైన దేవుని సంగమా.